హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పైన చాలా రకాల అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. పాస్టర్లు, క్రిస్టియన్ సంఘాలు అన్ని కూడా ఇప్పుడు రాజమండ్రిలో మొత్తం ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. దీని వెనకాల కుట్ర కోణాలు ఉన్నాయి. ఇది యాక్సిడెంట్ అయితే ఏ మాత్రం కాదు అని చెప్పేసి కూడా వాళ్ళైతే వాళ్ళ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడే పోస్ట్ మార్టం కంప్లీట్ అయినట్టుగా కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది. అండ్ చంద్రబాబు నాయుడు గారు ముందే రియాక్ట్ అయిపోయి విచారణ కూడా ఆదేశించారు. దీనిపైన సంపూర్ణ సమగ్రమైన విచారణ జరపాలని చెప్పేసి కూడా కోరారు. మరి ఏం జరిగింది ఈ ప్రవీణ్ గారి విషయంలో, మరి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ వచ్చాయి, దీని వెనకాల నిజంగా కుట్ర కోణాలు ఉన్నాయా లేవా? సో ఈ అంశాలన్నీ కూడా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, నిన్న నుంచి కూడా మొత్తం రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారిపోయింది. ప్రవీణ్ పగడాల పాస్టర్ ఆయన నిన్న యాక్సిడెంట్ లో చనిపోయారని నిన్నంతా కూడా వార్తలు వచ్చాయి. కాకపోతే ఇది యాక్సిడెంట్ కాదు, దీని వెనకాల కుట్ర కోణాలు ఉన్నాయి, కావాలని చంపేస్తారు, ముఖం మీద గాయాలు ఉన్నాయని చెప్పేసి ఆ క్రిస్టియన్ సంఘాలు, పాస్టర్స్ అందరూ కూడా ఆరోపించారు. మరి ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎటువంటి న్యూస్ ఉంది, మీకేం తెలుసు? అంటే ప్రవీణ్ పగడాల గారు ఆయన గతంలో కూడా నా మీద థ్రెట్ ఉంది నాకు అని ట్విట్టర్ వేదికగా ఆయన చెప్పటం జరిగింది. సరే, అలా ఉన్నప్పుడు ఆయన ఎందుకు, ఇప్పుడు ఆయన ఎవరో చంపేస్తున్నారు, చంపబోతున్నారు అని భయపడిన వ్యక్తి ఎందుకు 2 వీలర్ మీద ప్రయాణించాల్సి వచ్చింది? సో ఆయన 2 వీలర్ లో వెళ్తున్నప్పుడు, సరే ఆయనతో గతంలో ఆయన అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు వెళ్తున్నారు. సరే, అక్కడ వరకు వెళ్ళేటప్పుడు సో బై రోడ్ వెళ్తున్నారు, సో 2 వీలర్ లో వెళ్తున్నారు. సో అది ఎవరితోనైనా డిస్కస్ చేశారా? ఎవరితో కలిసి డిస్కస్ చేశారు? ఫస్ట్ అందరూ అనుకున్నారు యాక్సిడెంట్ అని. సరే, తర్వాత రకరకాలు చెప్తున్నారు. అంటే నరికి చంపారని కొంతమంది, కర్రతో కొట్టారని కొంతమంది, ఇట్లా చెప్తున్నారు. కొంతమంది డౌట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు. ఒకవేళ యాక్సిడెంట్ గానీ అయితే కొట్టుకుపోయి ఉండాలి కదా స్కిన్ అంతా కూడా అని చెప్పి కూడా చెప్తున్నారు. సరే, అది స్కిన్ కొట్టుకుపోయిన మార్క్స్ ఎక్కడా కనపడలేదు అని, ఎవరో కొట్టినట్టు నరికినట్టు కనపడుతుంది, గాయాలు ఉన్నాయి ముఖం మీద అంతా కూడా అని చెప్పి అంటున్నారు. సరే, ఆయన అక్కడి వరకు విజయవాడ వరకు వెళ్ళారు, భోంచేశారు, మళ్ళా అక్కడ నుంచి జర్నీలో జరిగింది. ఇవన్నీ జరిగితం చూస్తుంటే ఎవరితోనో ఆయన ఎవరైతే ఒకవేళ మేబీ అది ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు కాబట్టి ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేయటమే, అందరూ చెప్తున్న డౌట్ గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ. సరే, ఆయన ఎక్స్ప్రెస్ చేసిన దాన్ని, ఆయన చెప్తున్న దాని ప్రకారం చూస్తే, కొంతమంది చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఆయన ఎవరితోనూ ఇక్కడెక్కడ డిస్కషన్ చేసి ఉండాలి, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఏంటి అనేది. అయితే గత 2 రోజులుగా ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాడు, ఏం చేస్తాడు, ఎటు వెళ్తాడు ఏంటి అనేది ఆయన వెనకాల కూడా ఫాలో చేసి ఉంటారు. మేబీ ఫాలో చేసి ఉంటారు. ఫాలో చేసిన తర్వాత ఆయన వెనకాల ఫాలో చేసి ఒకవేళ ఎక్కడ ఎవరు లేని ప్లేస్లో అలాంటి అటాక్ జరుగుండొచ్చేమో. ఇంకా దీని మూలానైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, అదేలాగా హోమ్ మినిస్టర్ అనిత గారు కానివ్వండి యాక్షన్ తీసుకుంటున్నారు. అంటే డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్ గా దీన్ని తొందరగా ఎవరు, ఏం జరిగింది, దీని రిపోర్ట్స్ ఏంటి అని దీన్ని సివియర్ గా దీన్ని యాక్షన్ తీసుకోండి గట్టిగా. దీని మూలాన ఎవరు ప్రాబ్లం అంటే, ఇప్పుడు ఇది ఏమైందంటే క్రిస్టియన్ ఇది పాస్టర్ అయ్యారు. సో దీని మూలన ఇంకా వేరే వేరే డౌట్స్ అనేది రాకూడదు ప్రజలకి, క్రిస్టియన్ మతంలో ఉండే వాళ్ళకి కూడా. కానీ యాక్చువల్లీ ఇక్కడ చూసేదాన్ని బట్టి చూస్తే అదే వాళ్ళు సంబంధించిన వాళ్ళు, ఆయనకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు చేసినట్టు, ఒకవేళ హత్య అయితే క్లోజ్గా ఉన్న వాళ్ళే చేసినట్టే కనపడుతుంది. ఎందుకంటే ఆయన అంతర్జాతీయ స్థాయిలో ఆయన స్పీచెస్ ఇస్తూనే ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ అందరితో కూడా టచెస్ ఉంటాయి. బ్రదర్ అనిల్ గారు కానివ్వండి, ఇంకా పెద్ద పెద్ద పాస్టర్స్తో కానివ్వండి, అందరికీ టచెస్ ఉంటాయి. సో దీనిలో ఇంకోటి ఏంటంటే, మనం గత 5 ఏళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో కొంచెం క్రిస్టియానిటీ కూడా పెరిగింది. సో అక్కడ చూస్తే కొన్ని రకంగా చూస్తే, అంటే గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రోత్సహించారు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో. అట్లాంటప్పుడు అక్కడ బ్రదర్ అనిల్ లాంటి వాళ్ళనేమో గతంలో పైకి తీసుకురావటానికి రాజశేఖర్ రెడ్డి గారు పోప్ లాంటి వాళ్ళని తొక్కటం కూడా జరిగింది. ఆయనని మిషన్ నుంచి తొలగించటం, 3 లక్షల కోట్లు ఉన్న మిషన్ నుంచి ఆయన తొలగించటం కానివ్వండి, ఆయనకి ఉన్న ఇమేజ్ని డ్యామేజ్ చేయటం కానీ జరిగింది. సరే, తర్వాత బ్రదర్ అనిల్ గారు తగ్గటం కానివ్వండి, అంటే ఆయన పెరిగారు. సరే, తర్వాత ఆంధ్రప్రదేశ్లోకంటూ ప్రవచనాలకి కానివ్వండి వాటికి వెళ్ళనివ్వకుండా కట్టడి చేయటం జరిగింది అప్పుడు ప్రభుత్వం. ఇవి కొన్ని లక్షల కోట్లు మార్పు అనేది అయితే జరిగింది. అంటే ప్రపంచ స్థాయిగా కూడా
కొన్ని లక్షల కోట్లు అంటే ఫండ్స్ కానివ్వండి, ఏపీలో కూడా మేబీ చాలా వరకే ఫండ్స్ కూడా గ్యాదర్ చేసి ఉండుంటారు. అంటే చాలా వరకు అవకతవకలు జరిగాయి కదా గతంలో. ఆ జరిగిన వాటిల్లో వీటిల్లోకి పంపించారా, కొన్ని జరుగుంటాయి. ఎక్కడ ఇవన్నీ చూస్తే కొంచెం వరకు డౌట్ అనేది ఎక్స్‌ప్రెస్ చేయాల్సొస్తుంది. ఇది వాళ్ళల్లో వాళ్ళకి ఆధిపత్యం ఏమైనా వచ్చిందా? ఆధిపత్యం ఏమైనా జరిగిందా? ఏం జరిగిందనేదైతే తెలియాల్సిందుంది. ఇంకొకటి ఇక్కడ ఫస్ట్ ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా స్పందించాల్సిందుంటది. సో, బయట మాట్లాడాల్సిందుంటది గదా! ఎందుకు ఇది జరిగింది? అంటే ఆయన మీద అంటే ఎవరైనా ఆయన థ్రెట్ చేశారా గతంలో? ఆయన్నెవరైనా బెదిరించారా? అందుకోసమే ఆయన ట్వీట్ చేశాడా? ట్విట్టర్‌లో పెట్టాల్సొచ్చిందా? లేకుంటే ఈ అంటే ఫండ్స్‌లో ఏమైనా వచ్చిన దీనిలో ఆధిపత్య పోరేమైనా అంటే వాళ్ళల్లో వాళ్ళకేమైనా ఆధిపత్య పోరులో ఏమైనా జరిగాయా? ఇట్లాంటివన్నీ కూడా తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కుటుంబ సభ్యులే ఉంటారు. సో, వాళ్ళ ద్వారానే తెలుస్తాయి. ఆళ్ళు ఏ రోజైతే బయటొచ్చి పోలీసులకి కోఆపరేట్ చేసి ఒకవేళ నేనేదంటే ఇంకా మనకు కరెక్ట్ రిపోర్ట్ రాలేదు. పోస్ట్‌మార్టం కంప్లీట్ అయింది. కరెక్ట్‌గా రిపోర్ట్ రాలేదు. ఆ రిపోర్ట్ వస్తే ఒకవేళ హత్య అని వస్తే ఇవన్నీ సింక్ అవుతాయి. లేకుండా ఉంటే అది నార్మల్ హత్య కింద నార్మల్‌గా యాక్సిడెంట్ కిందే తీసేస్తారు. సో, నేను హత్య అనేది వచ్చినప్పుడు గురించి చెప్తున్న మాట ఇది. ఇంకా మనకు రిపోర్ట్ తెలియలేదు ఇక్కడ. సో, ఇది అన్నిటికీ కూడా మనకు మెయిన్ వాళ్ళ కుటుంబ సభ్యులు స్పందించి ఏం జరిగింది ఏంటి ఆయన కాల్ డేటా చూస్తే కానివ్వండి, ఆయన కాల్ డేటాలో ఎప్పుడెప్పుడు ఎవరెవరితో మాట్లాడాడు, ఆయన చేసే జర్నీ విషయాలే కానీ తెలిసిన వ్యక్తులే కానివ్వండి, అప్పుడు కానీ ఇది క్లారిటీ అనేది రాదు. అప్పటి వరకు అయితే ప్రజలందరూ కూడా సంయమనం పాటించాల్సిందే. ఎందుకంటే విధ్వంసాలు రెచ్చగొట్టుకోకూడదు. ఏం జరిగింది ఏంటి అనేది అయితే కొంచెం పీస్ఫుల్ గా ఆలోచించి, అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ఎవిడెన్స్ పక్కాగా అంటే పోలీసులకు కూడా సీరియస్ గా చెప్పటం కూడా జరిగింది. ఎప్పుడూ కూడా ఇలాంటివి జరగలేదు గతంలో ఇట్లాంటివి, కానీ ఇప్పుడు జరిగినా కూడా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి చెదురుముద్రుగా. కానీ ఇది ప్రపంచ స్థాయి స్పీచెస్ ఇచ్చే పాస్టర్ కాబట్టి ఆయన విషయంలో ఇలా జరగటం అనేది బాధాకరమైన విషయం. దీన్ని త్వరగతిన మనం క్లారిటీ అనేది ప్రజలకు ఇవ్వాలి. ఏం జరిగింది ఏంటి అనేది అయితే పోలీసులకి డైరెక్షన్ ఇవ్వటం కానీ ఆ దిశగా పోలీసులను కూడా యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. ఓకే. మరి మీకు ఎక్కువగా పాస్టర్లు అండ్ క్రిస్టియన్ సంఘాలు హిందుత్వ వాదుల పైన కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళపైన కూడా ఆరోపణలు చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఏమంటున్నారంటే రాముని పైన అంటే హిందూ గ్రంథాల పైన ఎంతో మంది కామెంట్ చేశారు. వాళ్ళందరికీ మేము ఆందోళన వ్యక్తం చేస్తాం కానీ ఎప్పుడు ఇటువంటి ప్రయత్నాలు చేయలేదు. ఇది మా పని కాదని వాళ్ళ వర్షాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మతపరమైన అంశాల కోణంలో ఈ విధంగా ఉంటుందంటారు. మీరేం చెప్తారు? నేను అనుకుంటాను మతపరమైన అంశాలు తీసుకుంటే అంత ఉండకపోవచ్చని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది పాస్టర్స్ బలవంతంగా వెళ్ళి కూడా మార్చిన విలేజ్లకు వెళ్ళి మారండి అని చెప్పినవి ఇవన్నీ కూడా చూసాం. కానీ ఎక్కడ జరగలేదే. ఇప్పుడు వాళ్ళని పంపించేసేవాళ్ళు, తిట్టటమో పంపించేయటమో అంతవరకే ఉండేది. వాళ్ళని ఎక్కడ కూడా చంపల. ఎక్కడ కూడా హిందువులు ఇప్పటి వరకు జరిగినవి మనం చూస్తే వీడియోలు తీసి పోస్ట్ చేశారు, ఇలాంటివన్నీ జరిగాయి. కానీ చంపే అంత కసి వెళ్ళటం అనేది జరగలేదు. మనం అనుకుంటే పోప్ గారు యాక్చువల్లీ చాలా పెద్ద పాస్టర్. మనం గతంలో చూసి ప్రపంచంలోనే ఒక పేరున్నతమైన పాస్టర్ గా ఆయనకి పేరుంది. అట్లాంటి ఆయన్ని అందరూ ఆదరించారు కదా. సో అందరూ అప్పట్లో ఉన్న పొలిటీషియన్స్ కావచ్చు, రాజకీయ నాయకులు అందరూ ఆదరించిన వాళ్ళే. ఎవరు కూడా విభేదించింది ఏమీ లేదు. ఆయనకి అంతే ఇదిగా చూసుకున్నారు కూడా. ప్రజలు కూడా ఎక్కడ పెద్ద డిఫరెన్స్ చూపెట్టలేదు కూడా అప్పుడు కూడా. సో ఇప్పుడు బ్రదర్ అనిల్ గారు ఉన్నారు. సో ఆయన పని ఆయన మతాన్ని ప్రచారం చేస్తున్నాడే కానీ బలవంతం చేయడమో ఇంకొక మతాన్ని తిట్టడమో చేయలేదు. సో ఇప్పుడు కొంతమంది తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా ఎవ్వరూ ఏమీ చేయలేదు. మనం చూసాం గతంలో చాలా నీచంగా మాట్లాడారు హిందూ మతాన్ని గురించి కూడా. ఎవరుని ఏమీ ఎక్కడ జరగలేదు కూడా. ఎక్కడ చంపేసేయాలన్నంత కక్షపూరిత ఇది అయితే ఎక్కడ జరగల. తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్స్ మీద అటాక్ చేయటాలు, చంపాలనే ఇదైతే ఎక్కడ జరగలేదు. అదంతా కూడా ఒట్టిదే. ఇవన్నీ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కానీ దీనికంతా కూడా నేను అనేది ఏంటంటే టైం టేకింగ్. కొంచెం అది రిపోర్ట్స్ రావాలి. ఏదైతే జరిగిందని అంటున్నారో దాని తాలూకా రిపోర్ట్స్ ఒకటి రావాలి. సో దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇప్పుడు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చున్నారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయిన తర్వాత అయితే ఎవరు చేశారు ఏంటి అనేది అంతవరకు అయితే మనం దీని గురించి
మతాల పరంగా తీసుకెళ్ళకూడదు. ఓకే. మతాల పరంగా తీసుకెళ్ళేసి మనం ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాలలో అల్లకల్లోలం అయితే చేసుకోకూడదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరుగుంటది అనే ఒక దృష్టి అయితే ముందు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకే మేడం, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఎలాగో చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తారు. ఇక్కడ అనిత గారు కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంటే కేంద్రంలో కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ అధికారంలో ఉంది. ఇది మిగతా మతాల పట్ల పక్షపాతం లేకుండా ఎంక్వైరీ చేస్తుందా అన్న ఒక డౌట్ ని ఈవెన్ అనిత గారిని కూడా రిపోర్టర్స్ అడిగారు. సో ఈ విధంగా ఉంటుందా, మరి పక్షపాతం లేకుండా ఎంక్వైరీ చేస్తారా అని చెప్పేసి అడిగారు. మరి ఆమె అయితే మేము ఎటువంటి కుల మతాలు అవేమి చూడము, మనంతా కూడా అన్ని మతాలని సమానంగా చూస్తాం, దీంట్లో కూడా అటువంటి కోణం ఉంటే ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. మరి ఆ విధమైన ఏమన్నా పక్షపాతం లేకుండా చేస్తారంటారా? మీరేం చెప్తారు? మీరు ఒక్కటే ఇక్కడ ఆలోచించండి. మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు హిందూ మతాల టెంపుల్స్ కి రావటానికి కూడా ఇష్టపడని వాళ్ళు ఉండేవాళ్ళు సీఎంలు మనం చూసాం. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అది కాదు. ఏ మతంకి వెళ్తే, అంటే ఇప్పుడు చర్చికి వెళ్తే చర్చి ఆచారాలు ఏంటో ఆ ఆచారాలు తూచా తప్పకుండా పాటించారు. అదే మసీదుకి వెళ్తే మసీదులో వాళ్ళ ఆచారాలు ఏంటో టోపీ పెట్టుకోవటం ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆచారాలు తప్పకుండా పాటించారు. అది హిందూ టెంపుల్స్కి వెళ్తే హిందూ. ఇక్కడ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మతాలని, ఏ మతం టెంపుల్స్కి వెళ్ళినా ఏ మత ఆచారాలని అక్కడ ఆ ప్లేస్లో ఆయన పాటించారు. ఎప్పుడూ కూడా ఒక మతాన్ని తక్కువ చేసి చూడటం కానివ్వండి, ఆ మతం వాళ్ళకి తక్కువగా మాట్లాడటం కానీ జరగలేదు. ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే తెలుగుదేశం గవర్నమెంట్ లో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా జరగలేదు. ఇప్పుడు ఎన్డీఏ కూడా అలాంటి వాటిని, అంటే కూటమిలో ఉన్నారు వాళ్ళు కూడా ఎక్కడా కూడా మీరు తీసుకుంటే గతంలో హిందూ ముస్లిమ్స్ కూడా ఉండేది హైదరాబాద్ లో. అలాంటిది ఎక్కడా కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి అవన్నీ కూడా రూపుమాపారు. కర్ఫ్యూ అనేది ఉండేది. సో ఆ కర్ఫ్యూ కూడా లేకుండా చేశారు కదా. ఒక టైంలో హైదరాబాద్ రావాలన్నా అట్లాంటి ప్లేసుల్లో వచ్చేటప్పుడు అమ్మో ఎప్పుడు కర్ఫ్యూ ఉంటుందో, ఎప్పుడు కొట్టుకుంటారో, ఎప్పుడు హిందూ ముస్లిమ్స్ గొడవలు అవుతాయి అని భయపడేవాళ్ళు. ఓల్డ్ సిటీలో వెళ్ళాలంటే ఆ ఓల్డ్ సిటీకి వెళ్ళాలంటే భయం లాగా ఉండేది. అట్లాంటివి అన్ని ఆ రోజులన్నీ పోయాయి. సో ఇప్పుడు ప్రజలందరికీ కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఎక్కడ మత